అయితే మీ మదరు ఈ బ్యాక్గ్రౌండ్లో అసలు సినిమా ఇండస్ట్రీలోకి మిమ్మల్ని వదలడమే పెద్ద సాహసం. చాలా సాహసం. తను అదే నేను ఎవరైనా ఇప్పుడు కాజల్ వాళ్ళ మదర్ని చూసి ఆవిడ సెట్కి వస్తారు, షీల్ ఫీడ్ ఇన్ బిట్వీన్ ద షార్ట్స్ అండ్ ఏదైనా హెయిర్ ఏదైనా సెట్ చేయాలంటే షీల్ pick up a pin and do it herself. She'll not call the help. She'll do it herself. And she'll observe the surroundings and if somebody is making her uncomfortable, she'll be the rescue operation immediately. Ivanni చూసి నేను డార్లింగ్ మూవీకి వెళ్ళొచ్చి she'll make that healthy juices and get them on set and all. అమ్మ చూడు వాళ్ళ అమ్మ ఎంత ఎంకరేజ్ చేస్తుందోనో, షీఈస్ డూయింగ్ రియల్లీ ఎ గ్రేట్ జాబ్. అంత ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి కాజల్ హీరోయిన్ అయింది, నాకు ఎవరు చేయట్లేదు ఎంకరేజ్, నువ్వేమో కనీసం సెట్కి కూడా రావు అంటే అప్పుడు ఈ డైలాగే చెప్పింది మా అమ్మ. ఆవిడ ఐక్యూకి, ఆవిడ వచ్చిన పరిస్థితులకి, ఆవిడ చేసేది ఆవిడకి నా పరిస్థితికి నేను పంపించడమే గ్రేట్. She said that నేను నిన్ను నమ్మి సెట్ కి పంపించటమే నేను చేసిన పెద్ద సాహసం. డోంట్ ఎక్స్పెక్ట్ మోర్. కావాలంటే వాళ్ళ అమ్మని రెండో అమ్మగా తీసేసుకో, కానీ డోంట్ ఎక్స్పెక్ట్ మోర్. నేను ఇది కాజల్ వాళ్ళ మదర్ కూడా చెప్పాను. చెప్తే ఇట్స్ ఓకే, ఐఎమ్ యువర్ మదర్ ఓన్లీ అన్నారు. She always says you are my third daughter. She always says ఎందుకు ఫీల్ అవుతావు, ఐఎమ్ దేర్ టు సపోర్ట్. Even today if I call in the midnight 3 o'clock, she'll pick up my call. She's such a mentor and she's philosophy చాలా బాగుంటుంది ఆవిడ ఫిలాసఫీ. షీఈస్ వెరీ స్పిరిచువల్. అంటే స్పిరిచువల్ వాళ్ళంతా చాలా బాగా ప్రోగ్రెసివ్ పీపుల్, ఇంటెలిజెంట్. ఈ గూగుల్ రానప్పుడే మీరు ఏదైనా డౌట్ వస్తే ఇప్పుడు మీరు గూగుల్ చేసేస్తున్నారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్యారిస్ వెళ్తారు, అక్కడ మీకు ఏదైనా ఈ విషయం తెలుసుకోవాలంటే మీరు గూగుల్ చేస్తారు, నియర్ బై కాఫీ షాప్, లేకపోతే వాట్ ఈస్ ద లోకల్ లాంగ్వేజ్ హియర్ అట్లా. ఆవిడ అప్పుడు గూగుల్ లేదు, ఇంటర్నెట్ లేదు. షీఈస్ అ వాకింగ్ ఎన్సైక్లోపీడియా. షీల్ టెల్ యూ ఈ ఏరియాలో ఆ ఫుడ్ బాగుంటుంది, ఇక్కడ వాళ్ళు ఇది మాట్లాడతారు, వాళ్ళ ట్రెడిషన్ ఇది, వీళ్ళ కల్చర్ ఇది. షీ నోస్ లాట్ అబౌట్ ద వరల్డ్. వెల్ ఇన్ఫార్మ్డ్. ప్లేసెస్ షీ ట్రావెల్డ్, ప్లేసెస్ షీ డిడ్ నాట్ ట్రావెల్ ఆల్సో షీ నోస్. సో నాకు ఆవిడ ఒక నాకు ఆవిడ ఇంటర్నెట్ ఆ రోజుల్లో. ఎనీ క్వశ్చన్ ఐ కాల్ హర్, ఎనీ డౌట్, మనసులోది బయటది, మనస్థితి పరిస్థితి, ఏ స్థితి అయినా ఐ కాల్ హర్. మనస్థితి పరిస్థితి, ఏ స్థితి అయినా ఐ కాల్ హర్. వెరీ నైస్. బట్ కానీ ఇప్పుడు ఈ వాతావరణంలో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు హీరోయిన్ అవుదామనే వచ్చారు కదా. ఎస్, చెప్తున్నాను కదా సెకండ్ హీరోయిన్ అని. మరి మీరు ఆ స్లాట్ కి రీచ్ అవ్వగలిగారండి? లేదు, అవ్వగలిగాను అంటే ఆఫర్స్ రావడం అవ్వగలిగానని చెప్తున్నాను. అది మెటీరియల్ అవ్వకపోవడం, ఇట్ వాస్ కంప్లీట్లీ లక్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ వెన్ ఐ సైన్ 2 films in Kannada as a main heroine. Forget about second heroine. So my face was crushed. I sent you the photo if you have seen or not. Yes. So accident valla oka 5-6 years gap for me to regain my bone or my skin or my flesh. Naka 5-6 years gap lo ela jarigindi accident. Me and my brother traveling by car, Kukatpalli flyover bridge dagara. Then a empty bus who's a drunken driver driving, he took a sudden U-turn and hit us. He was going like that and he took a sudden. నా యాక్సిడెంట్ తర్వాత అక్కడ అంతా మారినాయి. అక్కడ నౌ there is a divider now. You cannot take a sudden U there. It was not a official U-turn. So ఏదైనా చిన్నవి అట్లా పడిపోతే యూటర్న్ తీసేసుకుంటారు కదా అందరూ. సైకిల్స్, మోటార్ సైకిల్స్ తీసుకోవచ్చు. ఇట్ వాజ్ ఎ బస్, బిగ్ బస్. సో ఆ యాక్సిడెంట్. సో నేను యాక్చువల్లీ డార్లింగ్ వల్ల నాకు వచ్చినాయి ఆఫర్స్, సెకండ్ హీరోయిన్ వచ్చినాయి అదర్ లాంగ్వేజెస్లో, కన్నడ అట్లాంటి లాంగ్వేజెస్లో. ఆ టైంలో వీళ్ళు వస్తున్నారు, తాప్సీ, ఆ హీరోయిన్స్ అందరూ వస్తున్నారు. సో ఆ టైంలో ఒక ఆడిషన్కి నేను తాప్సీ ముందు రోజు వెళ్ళారు, నేను నెక్స్ట్ డే వెళ్ళాను. సో ఆ ఫేజ్లో ఉన్నాను నేను, ఆ ఫ్లోలో ఉన్నాను. నవ్ యూ నో వేర్ ఇస్ దట్. సో అంటే దోస్ డేస్ when she was actually in struggling, నేను కూడా I was in the same phase అనమాట. So somebody who calls Taapsee for an audition, they called me too. They thought me ఈక్వల్ కదా, అందుకే కదా పిలుస్తారు. సో తను అండ్ అత్తారింటికి దారిదిలో సెకండ్ హీరోయిన్ ఉన్నారు కదా, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి.
ప్రణీత. సో ఈ బంచ్ తో నేను అప్పుడు ఉన్నాను, అంటే నాట్ ఫిజికల్లీ. ఇప్పుడు మీ ఫోన్ లో నెంబర్స్ ఉంటే దే యూస్ టు కాల్ దట్ బంచ్ ఫర్ అన్ ఆడిషన్. అలా ఉన్నాను కాబట్టి వచ్చినాయి ఆఫర్స్. బట్ దిస్ నెవర్ ప్లాన్డ్ కదా, యాక్సిడెంట్ వాట్ ఎవర్ హ్యాపెండ్. అసలు నేను ఇంకా బ్రతుకున్నాను మీతో మాట్లాడుతున్నాను అంటే గ్రేట్. సో ఐ షుడ్ నాట్ కంప్లైన్. వన్ థింగ్ ఐ లర్న్డ్ ఇన్ లైఫ్, యూ షుడ్ నాట్ కంప్లైన్. You should not look at what you lost. It's always what is there next. Yes. నాకు ఆంటీ కూడా అదే చెప్పారు. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఐ బ్రోక్ అండ్ ఐ కాల్డ్ హర్ అండ్ ఐ క్రైడ్ అండ్ ఐ సెడ్ ఐ వాంట్ టు కమిట్ సూసైడ్. నాకు చేతిలో ఆఫర్స్ ఉన్నాయి, అందరికీ ఫోన్ చేసి వద్దు చెప్పాలి, అడ్వాన్స్లు వెనక్కి ఇవ్వాలి. దట్ కైండ్ ఆఫ్ ఫీజ్ అండ్ మొహం పచ్చడైపోయింది. నువ్వేం చెప్తావు, నా మొహం పచ్చడైందని చెప్పలేం కదా. దట్ ఈస్ నాట్ అ రీజన్ యూ వాంట్ టు టెల్ కదా. వెరీ అన్ఫార్చునేట్, యాక్చువల్లీ వెరీ అన్ప్లెజెంట్. అప్పుడు మా ఇంట్లో మిర్రర్స్ కూడా అంత కవర్ చేసేసింది అమ్మ, లైక్ ఐ డోంట్ గెట్ స్కేర్డ్ ఆఫ్ మై ఫేస్ ఓన్లీ అని. సో అది ఎగ్జార్సిస్ట్ సినిమాకి జరిగిందంట. అది అవును, హీరోయిన్ ఆ పిల్ల క్యారెక్టర్ చేసింది కదా ఎగ్జార్సిస్ట్ లో. మేకప్ చేసిన తర్వాత సెట్ లో ఎక్కడ మిర్రర్ లేకుండా చూసారంట. కరెక్ట్. వాళ్ళు మెంటల్లీ చాలా డ్రైన్ అయిపోతాం. ఒకసారి యూ లుక్ ఎట్ యువర్ ఫేస్. చిన్నప్పటి నుంచి అలవాటు అయి ఉంటుంది కదా మన ఫేస్ ని, మన అందంగా మనం తెలియకుండానే మిర్రర్ చూడగానే నవ్వుతాం కదా. మనం ఎంత సీరియస్ గా మిర్రర్ దగ్గరకు వచ్చినా మిర్రర్ చూడగానే నవ్వుతాం. యూ డోంట్ వాంట్ టు బి యాంగ్రీ అట్ యువర్ సెల్ఫ్, రైట్? సో మీరు ఆ టైంలో మిర్రర్ దగ్గరకు వచ్చి మీరు నవ్వరు, ఏడుస్తారు. when your face you can't even see. You can't see is one, even you dare to see, you will cry immediately. Yes. So that was a very bad phase. So I used to call Kajal's mom, Vinay auntie. I used to cry a lot, and she says, no, this is not stopping you. This should not stop you. This is not only life. ఆవిడ అన్నారు, కాజల్ కూడా హీరోయిన్ గా ఎన్ని రోజులు ఉంటుంది మహా అయితే. We should always think for what's next. So this is, you wanted to be something. If that is not happening, maybe something else is waiting. Do not put yourself down. Wait, give it time, breathe. You just take rest. Think that this is time to rest. Maybe in future you will be that busy, you will not have rest. అట్లా ఆవిడ నన్ను చెప్పిన ఆ మాటలకి మాటలు విత్ ఇంటెన్షన్. మాటలు ఊరికే చెప్తే మీ మీద నమ్మకం లేకుండా పైకి చెప్తే కూడా మీకు తెలిసిపోతుంది. రియలీ సమ్వన్ బిలీవ్స్ యువర్ పొటెన్షియల్, బిలీవ్స్ యువర్ ఎనర్జీ. వాళ్ళు చెప్పింది ఇంటెన్షనల్ గా సోల్ఫుల్ గా చెప్పాలి కానీ ఊరికే మాటల వల్ల ఉపయోగం లేదు. సో ఆ తర్వాత హీరోయిన్ వేషాలు మళ్ళీ ట్రై చేయలేదా? ఆఫ్టర్ యూ రీగెయిన్డ్ యువర్ ఫేస్. వెన్ ఐ రీగెయిన్డ్ మై ఫేస్, ఇట్ వాజ్ నాట్ సడన్ సార్. అంటే 5 years తర్వాత బ్యాక్ కాదు, అది చాలా స్లోగా జరిగింది. ఐబ్రో ఫామ్ అయ్యింది స్లోగా, తర్వాత ఐ లాషెస్ ఫామ్ అయ్యాయి స్లోగా, తర్వాత స్కిన్ స్లోగా. అది ఎప్పుడు మళ్ళీ నా ఫేస్ నాకు వెనక్కి వచ్చిందో ఇట్ ఈస్ ఇన్ పీరియాడిక్ లెవెల్లో వచ్చింది. ఇట్స్ నాట్ 5 years ఒకలా ఉంది, టక్కుమని ఇంకో రోజు ఒకలా ఉంది కాదు, చాలా స్లోగా. ఈవెన్ ఎట్ యువర్ లాస్ట్ ఫేజ్, అంటే మీరు ఇంకా బెటర్ అయిపోతున్నారు అన్నప్పుడు కూడా మీలో ఫాల్టే చూస్తారు కదా కెమెరాలో. వెన్ లైట్స్ ఆర్ ఆన్ యువర్ ఫేస్, కెమెరా మ్యాగ్నిఫై చేస్తుంది. అండ్ 70 mm లో మీ ప్రతి చిన్న పింపులే కనిపిస్తుంది. అలాంటప్పుడు పెద్ద పెద్ద స్కార్లు, ఈ స్ట్రిచెస్, దగ్గర 30-40 స్టిచెస్ పడ్డాయి నాకు అరౌండ్ కన్ను. సో ఇవన్నీ బాగా కనిపిస్తాయి కాబట్టి నాకు ధైర్యం పోయింది. ఐ డోంట్ నో వెదర్ ఇట్ వాజ్ రైట్ ఆర్ రాంగ్. నేను మళ్ళీ ఇంకా హీరోయిన్ రోల్కి ట్రై చేయొచ్చు అనే ఒక ఆ అస్తిత్వం నాకు పోయింది. ఐ లాస్ట్ దట్ స్ట్రెంగ్త్. ఐ లాస్ట్ దట్ అండ్ మేకింగ్ ఇట్ మోర్ ప్రాక్టికల్. అంటే ఎలాగూ అక్కడికి వెళ్ళి రిజెక్ట్ అవ్వడం కన్నా లెట్ మీ నాట్ గో. అప్పటి వరకు నాకు లో కాన్ఫిడెన్స్ లేదు, లో ఎస్టీమ్ లేదు. బట్ వెన్ దిస్ హ్యాపెన్, నన్ను నేను రీగెయిన్ చేసుకుని నుంచొని మళ్ళీ బట్టలు వేసుకుని బయటకు వెళ్ళడానికే నాకు చాలా స్ట్రెంగ్త్ కావాల్సి వచ్చింది. ఫర్గెట్ అబౌట్ హీరోయిన్. లైక్ నేను మిమ్మల్ని కోపంగా చూస్తాను ఆ మాట అంటే ఆ టైంలో. వాట్ డూ యూ థింక్ నౌ అని. అంటే ఆ టైంలో ఎంతూజియాజం ఏజ్ ఒక్కటే కాదు కదా, టాలెంట్ ఒక్కటే కాదు కదా, యువర్ ఫేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఎక్కడో అయితే దాచొచ్చు, ఫేస్ అండ్ ఎస్పెషల్లీ ఆన్ యువర్ ఐ. సో హౌ ద కమ్బ్యాక్ హ్యాపెండ్? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.